అగ్గి పెట్టవండి. అగ్గి పెట్టా. అగ్గి పెట్టివ్వండి. కొంపదీసి నిజంగానే తగలబెట్టుకోమంటారా ఏంటి? వెయిట్ చేస్తున్నారండి బాబాయ్, వెలిగించుకోండి. అలాగేనమ్మా, అలాగే. ఆపకండి. ఆపకండి. ఏమిట్రా హర్ష, ఆయన ఏదో అగ్గిపెట్టి అడిగారని తీసుకొచ్చి ఇచ్చేటమేనా? నాన్న ఏంటి బావగారు, ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఈ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకుంటారా? ఆస్తులు లేకుండా బతికేది ఎలా బావగారు? ఆస్తులు లేకపోతే మేము లేవా బావగారు? మేం బంధువులం కావా? మేము ఆదుకోలేమా? అవునంకుల్, మీకు మేమున్నాం, మీరేం వరీ అవ్వకండి. బావగారు, మీరు మంచివారు కాబట్టి, మీది గొప్ప మనసు కాబట్టి అలా అంటున్నారు. అదే ఇంకెవరైనా అయ్యుంటే నా మొహాన్ని ఉమ్మేసేవాళ్ళు. మీ మేలు జన్మలో మర్చిపోలేను బావగారు, మర్చిపోలేను. బాబాయ్ గారు, మీరు ఏ కంపెనీ షేర్స్ కొన్నారు? అసలు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారండి? అది చెప్పండి మావయ్య, మాకు చాలా కంపెనీల గురించి తెలుసు. మీ షేర్స్ అన్ని రికవరీ చేయిస్తాం. అంటే అది నేను ఇండియా కంపెనీలో పెట్టుబడి పెట్టలేదు, ఫారెన్ కంపెనీలో పెట్టుబడి పెట్టాను. ఓహో, పర్వాలేదు బాబాయ్, ఏ కంట్రీ నెంబర్ అయినా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దొరికిపోతాయి. మీరు కంపెనీ పేరు చెప్పండి. అది కంపెనీ పేరు మర్చిపోయాను. విదేశీ పేర్లు కదమ్మా, సరిగ్గా నోరు జరగలేదు, అందుకనే పెద్దగా గుర్తు పెట్టుకోలేదమ్మా. కోట్ల విలువ చేసే షేర్లు కొని కంపెనీ పేర్లు మర్చిపోయారా? అంటే ఒకటో రెండో గుర్తుంటాయమ్మా. అదే ఒకటో రెండో గుర్తుంటాయి కదా, అదే చెప్పండి. వదిన, అతని లాస్ చంకులు బాధలో ఉంటే మధ్యలో మీరేంటి? రే దీపు, ఆ లాస్ను రికవరీ చేయడానికి అడుగుతున్నావురా? చెప్పండి మావయ్య, చెప్పండి. అది 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 ఇస్కత్ మస్కత్ అని దుబాయ్ కంపెనీ. వాస్కోడమే డొమెస్కోమే అని ఆస్ట్రేలియన్ కంపెనీ. వాస్కోడా డెమోస్కోడా, ఇది ఎక్కడ వెళ్ళలేదే. ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. వాస్కోడా డెమోస్కోడా.
కిస్కట్ మస్కట్. మ్మ్హ్మ్. ఇదేంటి నెట్లో మీరు చెప్పిన కంపెనీ పేర్లేవేమో. మావయ్య మీరేదో బోగస్ కంపెనీల పేర్లు చెప్తున్నారు. ఆ, అదే కదా బాబు నేను చెప్పేది కూడా. అవి బోగస్ కంపెనీలని తెలియక ఆస్తులని అమ్మి పెట్టుబడి పెట్టాను. ఇలా కట్టుబట్టలతో మిగిలిపోయాను. మరి అంత గుడ్డిగా ఎలా నమ్మారు బాబాయ్? తలరాతమ్మా, ఏం చేయమంటావు చెప్పు. అంతా విధి లీల. అయితే మా కట్నం డబ్బులు ఇక రానట్టేనా? ఇంత డ్రామా ఆడినా ఇంకా కట్నం డబ్బులు అడుగుతుందేంటి చెల్లెమ్మ? బోనా, ఎప్పుడే మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు. నువ్వు పర్వాలేదులేండి బావగారు. చెల్లెమ్మ అడిగిన దాంట్లో తప్పే ఉంది. నష్టపోయింది నేను, కానీ మీరు కూడా నష్టపోకూడదు కదా బావగారు. చెల్లెమ్మ, మీ కట్నం డబ్బులు ఎక్కడికి పోవమ్మా, పువ్వుల్లో పెట్టిస్తానమ్మా. అబ్బా అలానా? ఎలా ఇస్తారు మావయ్య? మీ ఆస్తులన్నీ పోయాయి కదా. ఊళ్ళో కొంచెం పొలం ఉంది బాబు, ఆ? అది అమ్మేసిస్తాను. పోలమా? మరి ఆస్తులన్నీ పోతే పొలాలు ఎక్కడి నుంచి వచ్చాయి బాబాయ్? ఫ్యాక్టరీలు అమ్మానమ్మా, పొలాలు అమ్మలేదు. ఓహో, రేపు ఉదయం వాటిని బేరం పెట్టి ఎంతో కొంతకు అమ్మేసి కట్టం డబ్బులు ఇచ్చేస్తానమ్మా. చెల్లెమ్మా, ఇచ్చేస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. రేపు మాట నిలబెట్టుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బావగారు, ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అని చెప్పాను కదా. మీరెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయకండి. నా కోర్టు టైం అవుతుంది, వస్తా. జాగ్రత్తగా వెళ్ళిరండి బావగారు. రేపు పొలం విషయంలోనైనా మోసపోకుండా ఉండండి బాబాయ్. మేం కూడా కోర్టుకు వెళ్ళొస్తాం. నీకు ఓడింది మావయ్య. సాయంత్రం కలుద్దాం. ఏదో అంటున్నట్టున్నావు బాబు. బట్టలు బాగా తడిచిపోయాయి కదా, ఆరబెట్టుకోమని చెప్తున్నాను. అలాగే బాబు. పదండి మనం వెళ్దాం. గంట తప్పింది. ఎంతసేపు అయింది గీత వచ్చి? ఇందాకే వచ్చాను మేడం. ఈ రోజు కదా మేడం ఫైనల్ జడ్జిమెంట్. నాకు చాలా భయంగా ఉంది మేడం. ఎందుకండి భయపడతారు? ఆ దేవుడు ఏం చూసా? వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. వాళ్ళని చూసి కాదు సార్, ఈ రోజు వచ్చే తీర్పు ఎలా ఉంటుందని భయంగా ఉంది. నాకు న్యాయం జరగకపోతే నాకు చావే దిక్కు సార్. నీకు న్యాయం చేయకపోతే ఆ రోజే నిన్ను చనిపోనిచ్చేదాన్ని గీత. న్యాయాన్ని నీకు నిరూపించడం కోసమే ఇంత దూరం తీసుకొచ్చాను. మన దగ్గర ఏ సాక్ష్యమూ లేదు. న్యాయం ఎలా జరుగుతుంది మేడం? ఒక్కొక్కసారి న్యాయాన్ని వెతుక్కుంటూ స్వయంగా న్యాయమే వస్తుంది.
నమస్కారం సార్. నమస్తే. ఈరోజు మనమే గెలుస్తాం కదా సార్? తప్పకుండా గెలుస్తాం. ఇదే చివరి సెషన్. ఎలా గెలుస్తాం సార్? మీ కోడలు మీకంటే 4 లా పుస్తకాలు ఎక్కువ చదివినట్టుంది. నన్ను నా కొడుకుని అన్యాయంగా ఇరికించడానికి ఏదో కుట్రలు పన్నుతోంది. కోర్టు లోపల మా ప్రయత్నం మేము చేస్తాం. మిగతా ప్రయత్నం కోర్టు బయట మీరు చేయండి. చూడమ్మా దివ్య, నవ్వుతూ చెప్పాను, కోపంగానూ చెప్పాను, చావు అంచుల దాకా తీసుకెళ్లి కూడా చెప్పాను. నువ్వు మీ ఆయన వినలేదు. మాకు వ్యతిరేకంగా మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరూ రారు. వచ్చిన ప్రాణాలతో మిగలరు. ఈ పాటికే మీకు ఈ విషయం అర్థమై ఉండాలి. అయినా వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. నా మాట విను. ఎలాగూ ఓడిపోయే కేసు. కోర్టు లోపలికొచ్చి పరువు తీసుకోకుండా గుట్టుగా ఇట్నుంచిటే ఇంటికి వెళ్ళిపోండి. గౌరవంగా ఉంటుంది. ఏంటి సార్, కోర్టు మొదలవ్వక ముందే ఓటమి భయం పట్టుకుందా? జడ్జి గారు తీర్పు ఇవ్వక ముందే కాళ్ళ బేరానికి వస్తున్నారు. మీరు చెప్పినట్టే కోర్టులోకి రాకుండా ఇటు నుంచి ఇటే గౌరవంగా ఇంటికి వెళ్ళిపోతాం. కాకపోతే మీరు ఒక పని చేయాలి. గీతకి క్షమాపణ చెప్పి మీ అబ్బాయితో గీత నా భార్య అని చెప్పించాలి. గీత కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి తానే అని ఒప్పుకోవాలి. అలా చేస్తే మేము వెళ్ళిపోతాం. ₹1,00,00,000 పారేసైనా దాని ప్రాణం తీయిస్తాను, కానీ నువ్వు చెప్పినట్టు మాత్రం చెయ్యను. హలో దేవుడయ్య గారు, ప్రాణాలు తీయటం మీకే కాదు, మాకు కూడా వచ్చు. మీ బెదిరింపులతో మమ్మల్ని ఏం భయపెట్టలేరు. చూడు బాబు, ఇప్పుడే మీ పిన్నితో నాన్నతో మాట్లాడాను. మీకేం జరిగినా వాళ్ళకేం సంబంధం లేదన్నారు. ఈ కేసులో నేను ఓడిపోయాననుకో, మిమ్మల్ని వాళ్ళని కూడా చంపేస్తాను. మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలరు. ఏమండి, ఆగండి. మొరిగే కుక్క కరవదని ఒక సామెత ఉంది దేవుడయ్య గారు. మేము కరిచే కుక్కల్నే లెక్క చేయము, ఇంకా అరిచే కుక్కల్ని అస్సలు పట్టించుకోము.
కానీ ఇప్పటి వరకు వారి ఆరోపణలు నిరూపించి ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా ఈ కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు. కారణం, వారి వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి. అసలు ఈ గీతా సురేష్ల పెళ్ళే జరగలేదు. ఇదంతా నా క్లయింట్ను మానసికంగా వేధించి ఎక్కువ మొత్తాన్ని లాగటానికి చేస్తున్న కుట్ర మాత్రమే. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్ను నిర్దోషిగా తీర్పునిచ్చి కోర్టు వారి సమయాన్ని వృధాపరిచినందుకు లాయర్ దివ్యను మందలించి, అలాగే తప్పుడు కేసును బనాయించిన ఈ గీతపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కేసుని వీలైనంత త్వరగా ముగించాలని చాలా ఆతృతతో ఉన్నట్టున్నారు. బహుశా వీరికి ఏవైనా అర్జెంటు పనులున్నాయేమో. సైలెన్స్, సైలెన్స్. నేనింక సాక్షుల్ని ప్రవేశపెట్టక ముందే సాక్షులు లేరు రారు అని ధీమాగా చెప్తున్నారు అంటే దేవుడయ్య గారి ప్రభావం ప్రసాద్ గారి మీద ఎంతవరకు ఉందో మీకు అర్థమై ఉంటుంది యువర్ ఆనర్.